ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కూటమిలోకి మరో 3 పార్టీలు చేరినట్లు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. నిషద్ పార్టీ, జన్వాడీ పార్టీ, రాష్ట్రీయ సమతాదళ్ నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఆ పార్టీ అధ్యక్షులతో ఇవాళ సమావేశమైన అఖిలేష్ అనంతరం సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ పార్టీలకు కొన్ని సామాజిక వర్గాల్లో పట్టు ఉండడమే పొత్తుకు కారణంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఎలాగైనా భాజపాను ఓడించాలని పట్టుదలతో ఉన్న ఎస్పీ బీఎస్పీ నేతలు అందుకు గల అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉన్న చౌహాన్, వెనుకబడిన ఓబీసీ సామాజిక వర్గాల్లో జన్వాడీ పార్టీకి మంచి ఆదరణ ఉంది. 2018లో గోరఖ్పూర్ ఉప ఎన్నికల్లో నిషద్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండగా ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీ 38 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. ఆర్ఎల్డీ 3 చోట్ల పోటీ చేయనుంది. సోనియా, రాహుల్ గాంధీ పోటీ చేసే రాయ్బరేలీ, అమేఠీ స్థానాల్లో మాత్రం అభ్యర్థులను నిలపబోమని ఈ కూటమి ఇప్పటికే ప్రకటించింది.